నా వయస్సు 80 ఏండ్లు. నా పేరు జయదేవ్. 69 పోరాటంలో 4 బుల్లెట్లు తప్పించుకున్నా. నేను తెలంగాణ కొరకు ఫ్రమ్ ది బిగినింగ్ లైఫ్ 15 ఇయర్స్ నుంచి కొట్లాడినా. అయితే టిఆర్ఎస్ లీడర్ కేసీఆర్ గారే తెలంగాణ సాధించిండ్రు, చెన్నారెడ్డి సాధించలే, అంతకుముందు ఎవ్వడు సాధించలే. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలు గులాములు, ఒక్కొక్క పార్టీకి గులాములు, ఢిల్లీకి గులాములు, సంచులు మోసేటోళ్ళు. ఆత్మగౌరవం తెలంగాణ వాళ్ళకి దొరికిందంటే ఒక్క కేసీఆర్తో దొరికింది. తెలంగాణ వచ్చిందంటే ఒక్క కేసీఆర్తో వచ్చింది. మేము సఫరర్సుము, 20 కోట్ల ఆస్తి పోగొట్టుకున్నాము. అయినా కూడా మేము కేసీఆర్ ఎంబడే ఉంటాము. మమ్మల్ని కాంగ్రెస్ బీజేపీ 20 కోట్ల ఆస్తి పరువుని రోడ్డుకు తెచ్చింది. అయినా మేము కేసీఆర్ ఎంబడి ఉంటాము, కేసీఆర్ కొరకు రక్తం చిందిస్తాము. 100 మంది మా నిజమైన కేసీఆర్ను ప్రేమించేటోళ్ళు, తెలంగాణను ప్రేమించేటోళ్ళు, కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు అనే అభిమానం ఉన్నోళ్ళు. ఏ మొనగాడు 60 ఏండ్లలో తేలేదు. చెన్నారెడ్డి ఇంట్లో కాగితాలు కాల్చేసిన, చెన్నారెడ్డి మీదికి పోయినా, చెన్నారెడ్డి గురించి హంగర్ స్ట్రైక్ చేసిన, వీడు తెలంగాణను ముంచిండని. అవన్నీ చూసి 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 కేసీఆర్ కూడా చెయ్యలేడేమో అనుకున్నాము. కానీ అంత అంత బలహీనంగా కనబడి కూడా సింహంలాగా పోరాడి తెలంగాణను సాధించిండు. ఆ తెలంగాణను 10 ఏండ్లు అభివృద్ధి పదంలో నడిపించిండు. బీదోళ్ళ దాకా పోతున్నాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ప్రజల ట్రెండు, బీదోళ్ళ ట్రెండు, నిజమైన తెలంగాణ వాదుల ట్రెండు. మళ్ళా మాకు కేసీఆర్ కావాలని ఉంది. కేసీఆర్ కొరకు పోరాడతాము, కేసీఆర్ను తెస్తాము. లైఫ్ లాంగ్ క్లీన్ షేవింగ్ నాది. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాకనే తీస్తా అని పెట్టిన 80 ఏండ్లల్లా. దట్ ఈజ్ మై ఛాలెంజ్. ఇప్పుడు కేసీఆర్ వస్తాడు 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 వస్తాడు. టీఆర్ఎస్ పార్టీ బతుకుతుంది బతుకుతుంది బతుకుతుంది. గులాంగిరి పార్టీలు నాశనం అవుతాయి, గులాంగిరిలోనే పోతాయి. వీడు పోయి ఆడ అమిత్ షా కాలు మొక్కాలి, వాడు పోయి రాహుల్ కాలు మూటలు పోయాలి. ఇంతకు తప్ప వీళ్ళ డ్యూటీ ఏంది? ప్రజల గురించి ఆలోచించింది. ఈయన ఫామ్ హౌస్లు ఉండని, ఇంట్లో ఉండని, నందినగర్లు ఉండని, ప్రజల గురించి ఏమాత్రం ఆలోచించిన, బీదోళ్ళ గురించి, నిజంగా తెలంగాణ గురించి ఆలోచించింది కేసీఆరే. అది మా ప్రజల ఒపీనియన్. అది కాదు, ఇప్పుడు మన ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తున్నాడు అని అంటున్నా నేను. రేవంత్ రెడ్డి ఆయన ఒక పగటి వేషగాడు, స్ట్రీట్ రౌడీ. ఆయన సీఎం అయితే ఏంది? మొన్నటి వరకు స్ట్రీట్ రౌడే కదా. ఆయన ఎలక్షన్ ఫండ్కు ఎమ్మెల్సీ ఎలక్షన్లో మోసిండు కదా, ఆ కేసు నడుస్తుంది కదా. అది మేము తయారు చేసిన కేసా? కవితమ్మ మీద బీజేపీ వాళ్ళు చేసిన కేసు అది. కేజ్రీవాల్ను దెబ్బతీసిండ్రు, కవితమ్మ బెయిల్ మీద ఉంది. అది చెప్పకుండా మా పార్టీలనే కవితమ్మ గురించి చెడ్డగా, కేటీఆర్ గురించి చెడ్డగా చెప్తారు. నిజాయితీగా రాజకీయం తెలిసి ఉండాలి. సాయంత్రం పూట ఛాయ్ తాగి గప్పాలు కొట్టేటోళ్ళం కాదు. ప్రజాస్వామ్యం తెలుసు, న్యాయస్థానం తెలుసు. పార్లమెంటు అసెంబ్లీలలో ఎన్నోసార్లు కూర్చున్నా, ఎంపీ కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే. ప్రజాసేవలో డబ్బంతా పోగొట్టుకొని బస్సులలో తిరుగుతుంది. అయినా మాకు కేసీఆర్ నాయకుడు అనే ఒక గుర్తింపు. ఎవరండి అట్లాంటి ఎత్తుగడలు వేస్తారు? ఆయన ఎత్తుగడలు కాంగ్రెస్తో వేసి సాధించిండు. కాంగ్రెస్ వాళ్ళు ఇయ్యరు, 60 ఏండ్లు ఇయ్యలే. వీళ్ళకు తాయిలాలు ఇస్తా పోయినరు. కాంగ్రెస్ వాళ్ళకు వస్తే ఒక తాయిలము, పోతే ఒక తాయిలము, మంత్రి పదవులు. ఎత్తుగడలు వేసి తెలంగాణను సాధించినోడే కేసీఆర్. ఆ ఎత్తుగడలు వేసి పార్టీని కలుపుతాని కలపకపోవడం, కలిపితే మళ్ళా గులాంగిరి. కలపకపోవడాన్ని సమర్థించినాం. కలపకపోవడాన్ని, కాంగ్రెస్లో కలపకపోవడాన్ని, మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది, పార్టీని తలెత్తుకొని తిరిగేలాగా చేసింది కేసీఆర్. అరే నా ఆరోగ్యం బీపీ లేదు, షుగర్ లేదు. ఇప్పుడు ఇద్దరిని కొడతా. కాంగ్రెస్ వాళ్ళని అటాక్ చేసిన, బీజేపీ వాళ్ళని అటాక్ చేసిన, 10-12 కేసులు కొట్లాడినా, అన్నిట్లో నేనే విన్నర్ను.
మాకు కేసీఆర్ కావాలి, పార్టీ రావాలి, బీద ప్రజలకు. ఇది ఆయన రాకపోతే మమ్మల్ని పిలిపియాలండి.